ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తాడాసన్ విశేషత తెలుసుకుందాం. మరి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేలో కంపల్సరీగా అందరూ చేసే సులభమైన ఆసనంగా ఈ తాడాసన పెడతారు. ఇప్పుడు మీకు చూస్తే గుర్తొచ్చేస్తుంది. అనేక సార్లు అన్ని చోట్ల టీవీల్లో మీరు చూసుంటారు కదా. దీనివల్ల పాదాలు మడ భాగాలు మంచిగా బలోపేతం కావటానికి, ఫోకస్ కాన్సంట్రేషన్ పెరగటానికి, మన శరీరానికి బ్యాలెన్సింగ్ బాగా రావటానికి, మరి శరీరంలో ఉండే పాదాల దగ్గర నుంచి చేతులు వేళ్ల వరకు ఉండే అన్ని నర్వస్ని బాగా స్ట్రెచ్ చేయటానికి బాగా ఉపయోగపడే ఆసనం తాడాసన్. మీరు లావున్నా, బరువున్నా, బొజ్జెక్కు ఉన్నా, కాస్త పెద్ద వయసు వారైనా, పిల్లలైన అందరూ చేయగలిగే అన్ని రకాల నడు నొప్పులు, మెడ నొప్పుల దగ్గర నుంచి ముడ్డుపోసల నొప్పుల దగ్గరికి అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వారితో సహా చేయగలిగే ఆసనం తాడాసన్. మరి అలాంటి సులభమైన తాడాసనలో ఎట్లా పద్ధతి ప్రకారం చేస్తే మనం తూలిపోకుండా బ్యాలెన్స్గా ఉంటామో దాన్ని ఇప్పుడు చూద్దాం. తాడాసన్ ఇది అందరూ సులువుగా చేయగలుగుతారు, ముసలివారితో సైతం. ఇప్పుడు మనం స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు పాదాల దగ్గర ఆనిచి అట్లా నుంచోవాలండి. తొడల మీద చేతులు పెట్టి అట్లా నుంచుంటాం. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే రెండు చేతుల్ని మోక చేతులు వంచకుండా పైకి అట్లా ఆకాశం వైపుకి చేతులను అట్లా తీసుకువెళ్తాం. చేతులు పైకి లేచేటప్పుడు పాదాలు కూడా వేళ్ల మీద మనం లేపి ముని వేళ్ల మీద పాదాల మీద అట్లా నుంచుంటాం అనమాట. అటు చేతులు పాదాలు ఒకేసారి పైకి లేపటం జరుగుతుంది. పైకి వెళ్ళేటప్పుడు గాలి తీసుకుంటాం, కిందకు వచ్చేటప్పుడు గాలి వదిలేస్తాం. ఈ రకంగా చేయటం వల్ల పైకి లేపి అట్లా సాగదీసి ఉంచుతాం కాబట్టి పొట్ట కండరాలు, పొత్తి కడుపు కండాలు, మలంప్రే కండాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ చేయబడతాయి ఈ తాడాసనలో. చేత ప్రేగుల్లో కదలికలను పెంచడానికి ఈ తాడాసన చక్కగా ఉపయోగపడుతుంది. ఇట్లా 10-15 సార్లు 20 సార్లు అయినా సరే పాదాల వేళ్ల మీద లేపుతూ చేతులను కూడా పైకి తీసుకెళ్తాం, ఇట్లా కిందకి తీసుకొస్తాం అన్నమాట. ఇలా అభ్యాసం మీరు చేయొచ్చు. ఈ తాడాసన నుండి ఒట్టిగో సమస్య నుండి కళ్ళు తిరుగుతాయి, వాళ్ళ మాత్రం చేయొద్దు. అట్లాగే పిల్లలకు కూడా గ్లాండ్స్ అన్నిటిని యాక్టివేట్ చేసి ఎదగటానికి కూడా ఈ తాడాసన బాగా ఉపయోగపడుతుంది. తాడిలాగా బిడ్డలు ఎదగాలనుకుంటారు కదా, అలాంటి దానికి కూడా ఇది బాగా పనికొస్తుంది, గ్లాండ్ స్టిమ్యులేషన్కి. కాబట్టి నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఫోకస్ని, బ్యాలెన్స్ని బాగా అందించడానికి ఉపయోగపడే ఆసనంగా దీన్ని అభ్యాసం చేద్దాం. నమస్కారం.